రంబని తీసుకురాపో. అయ్యా సరే అయ్యా. అయ్యా రంబచ్చింది, ఇంకా ఈ ఊళ్ళు ఉండు అత్తు, దాన్ని ఎల్లగొట్టుర్రి. ఇన్నర్ కదా, దాని బాగోతాలని ఇన్నర్ కదా, ఉంటే ఈ ఊళ్ళో అదన్ని ఉండాలి, లేకపోతే మేమన్ని ఉండాలి. అయ్యా నాకు తెలిసి మా ముగ్గురు కొంపలే అనుకున్నా, ఇంకెన్ని కొంపలు ఉన్నాయో ఈ దొరసానికి. ఎవరి గురించి ఏం మాట్లాడతారు? రంబను ఈ ఊళ్ళ నుంచి ఎల్లగొట్టే అర్హత ఇక్కడ ఎవ్వరికి లేదు. అమ్మా దొరసాని, మీరే గిట్ట మాట్లాడితే ఆయన పెద్ద మనిషిగా ఆయన మాట విలువ ఏముంటది? బజార్ దానికి వత్తాసి వాళ్ళకి మీతో పాటు మీ ఆయన పరువు కూడా తీయకండి అమ్మా. మంది కొంపలు కూల్చుకుంటా మంది సంసారాల మీద పడి చెడిన దాన్ని ఈ ఊర్లో నుండి వంపక ఈ ఊరూరిని నాశనం చేస్తారా అమ్మా? ఏందే అందరి నోర్లు బాగలేస్తున్నాయి, చెప్పురి. మీ ఇళ్ళకెళ్ళి నగా నట్ర ఏమేం మాయమైనాయి? అది వెనకేసుకొని ఎంత ఎదిగింది చెప్పురి. అట్లా మంది కొంపలు దోచుకొని అందలం ఎక్కాలనుకుంటే మీరు కాదే నేను ఇప్పటికే బజార్లో పడేదాన్ని. అమ్మా మీరు ఏం మాట్లాడతారు? నన్నెందుకు అడుగుతారే? ఆ ప్రశ్న మీ ముందు కూర్చున్న మీ అయ్యగారిని అడుగురి. రంబా, నీలాంటి అందగత్తే నాలాంటి వాడికి సొంతం అవడం నిజంగా ఆనందంగా. భలే వారే, మీలాంటి వాళ్ళు తలుసుకుంటే మాలాంటి వాళ్ళని సొంతం చేసుకోవడం ఎంత పని. రంబా, నిన్ను నా పలుకుబడి పోయిస్తూ నేను ఇక్కడికి రప్పించుకోలేదు. నీకు అలా అనిపిస్తే వెళ్ళిపోవచ్చు. నేను అలా అనుకున్నది చెప్పాను, కానీ మీరు పిలిపించారని నేను ఇక్కడ దాకా రాలేదు. నాకు నచ్చి మాత్రమే వచ్చాను. బ్రతుకు తెరువు కోసం పడపి వృత్తిలో ఉండొచ్చు, కానీ నాకు నచ్చని చోటికి ఎంతటి వారు పిలిచినా నేను వెళ్ళను. అదే నా నైజం. ఇప్పటి వరకు నా జీవితంలో ఏ ఆడదాన్ని ఇష్టపడలేదు. నిన్ను చూశాకే నా మనసు నిన్ను అభిమానించింది. అందుకే ప్రేమతో నిన్ను కలవాలనుకున్నా. నా మనసులో మాట కూడా అదే. నా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ ఈరోజు మాత్రం మీపై మనసు పడి నచ్చి మాత్రమే వచ్చాను. కానీ మీతో అది అనలేను, నాకు ఆ అర్హత లేదు. చూడరంబా, నువ్వు ఉన్న వృత్తికి నీ వ్యక్తిత్వానికి సంబంధం లేదు కదా. మనసున్న ప్రతి మనిషికి ప్రేమించే అర్హత ఉంటుంది కదా. మీ అభిమానానికి చాలా సంతోషం. నువ్వు కూడా నన్ను అభిమానించి వచ్చినందుకు చాలా సంతోషం.
రంభా, చాలా రోజుల తర్వాత నేను చాలా మనశ్శాంతిగా ఉన్నాను. నీకేం కావాలనో చెప్పు, నువ్వేది అడిగితే అది ఇస్తా. చూసారా, మీరు అందరిలా నన్ను చూస్తున్నారు, ప్రేమతో ఆహ్వానించారు, నేను వేసినని నాకు గుర్తు చేశారు. రంభా, నా ఉద్దేశం అది కాదు. ప్రేమతో పిలిచారు, అలా అని డబ్బుతో ఎలా ముడిపెడతారు? నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. దయచేసి అలా అనకండి, నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను. అర్థం చేసుకున్నాను. మీ కుటుంబం ఈ ఊరికి మంచి చెడు చెప్పే స్థాయిలో ఉన్నారు. నా వల్ల మీకు ఏనాడు చెడ్డ పేరు రావద్దని నా ఆలోచన. నిజంగా నీ మంచితనానికి నేను దాసుడనే అయిపోయాను రంభా. అవునా? ఈ జన్మలో మీ పాదదాసి అయ్యే అవకాశం లేదు, మరొక జన్మకైనా కలుగుతుందేమో చూద్దాం. నువ్వు అను, నిన్ను నాదానిగా చేసుకోవడానికి ఇప్పుడే సిద్ధం. ముందు ఆ మాటలు ఆపండి. చెప్పానుగా, మీరు వేరు నేను వేరని. కేవలం మీ పైన అభిమానం మాత్రమే, అది మర్చిపోకండి. నీ మాటను నేను కాదను. నీ అభిమానాన్ని దూరం చేసుకోను. నన్ను అభిమానించే మనిషిగా నీ స్థానం ఎప్పుడు చెడిపోదు. అవునా దొరగారు, మీరు చాలా పెద్దగా మాట్లాడుతున్నారే. తప్పు మాట్లాడానా? మీరు ఏది మాట్లాడినా ఒప్పే. అయితే ఇక్కడే ఉండిపో. అదే వద్దంటున్నా, నేను వెళ్ళొస్తా. మళ్ళీ ఎప్పుడో. మనసు పెట్టి తలచుకో, కళ్ళు మూసి తెరిచిలోపు వాలిపోను. సరే వెళ్ళు, తలుచుకుంటా. చిలిపి, అస్సలు బయటపడరే. అమ్మగారు, చాలా ఘోరం జరిగిపోతుంది. ఏంటిదే? ఏం జరిగింది? భయం వేస్తుంది, కాకపోతే చెప్పకుండా ఉండలేకపోతానా. చెప్పకుండా ఉండలేనప్పుడు చెప్పి రావచ్చు కదా. అమ్మా, నా భయం అదేనమ్మా. చిన్నయ్య గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడని భయం. విధవాన్మానాలు ఆపి అసలు విషయం ఏందో చెప్పు. చిన్నయ్య గారి గదిలో మన ఊర్లో ఉన్న రంభ ఉంది, నీ కళ్ళారా చూసినమ్మా. ఏందే నువ్వు చెప్పేది? అదేందుకు వచ్చింది? నువ్వు సరిగా చూచొచ్చినావు లేదా? అయ్యో అమ్మా, చూసిన కనుక చెప్తానా, లేనిపోని చెప్పేంత ధైర్యం నాకెక్కడిది. అసలు ఏం జరుగుతుంది? ఎంతకాలం ఈ వ్యవహారం నడుస్తుంది? అయ్యో అమ్మగారు, నేను నమ్మలేకపోతానా. చిన్నయ్య గారికి ఇట్లా ఎత్తానని అస్సలు అనుకోలేదు. ఆయనకు ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వచ్చినాయి? అట్లాంటి మనిషి కూడా కాదు. మా నమ్మకం ఉమ్మైపోతుందని అనుకోలేదే. ఏదో ఒకటి ఆలోచించండి అమ్మా, పరిస్థితి చేదాట ముందుకే. నా బాధ అది కాదే. ఈ విషయంలో ఆయన పరువు మర్యాద ముడిపడి ఉన్నది. పైగా ఇలాంటి వాళ్ళు మనుషుల మాన ప్రాణాలతో చెలగాట మాడతారని నా భయం. మీరు ధైర్యం చేసి అయ్యగారితో మాట్లాడండి. మాన ప్రాణాలే కాదమ్మా, వలలో వేసుకొని ఆస్తిపాస్తులు దక్కించుకొని వీధి పాలు చేస్తారమ్మా. తలుసుకుంటేనే భయం ఎత్తాందమ్మా. మీరు ఏదో ఒకటి ఆలోచించండి అమ్మా. అమ్మా, ఆ ముదిరష్టపు రంభ వస్తాందిటే. ఒసే రంబా, రా. అమ్మగారు నమస్కారం. చెప్పండి అమ్మా. చెప్పేదే ఉందే, మా మరిది మీద కన్నేసినవాట. నవ్వుదేనికే? నేనేం చేయలేనని అహంకారమా? అయ్యో, మీ విషయంలో నేను అలా అనుకోవడం లేదు. మీరు అన్న మాటలకి నవ్వొచ్చింది. నేను అన్న దాంట్లో తప్పే ఉన్నది. నీకు కావాల్సింది నా మరిది వెనుకున్న ఆస్తి పాస్తులే కదా. మీరు పెద్దవారు, నేను చెప్పింది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నేను పడపు వృత్తిలోనే ఉన్నాను కావచ్చు, కానీ నీతిమాల బ్రతుకు బ్రతకాలనుకోవట్లేదు అమ్మగారు. అందరూ పిలుచుకున్నట్టే మీ మరిది గారు కూడా పిలుచుకున్నారనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఆయన నన్ను అభిమానిస్తున్నాడని. నేను మీకు మాటిస్తున్నాను, మీకు కానీ మీ కుటుంబ పరువు మర్యాదలకు కానీ మీ ఆస్తిపాస్తులకు కానీ ఎటువంటి భంగం కలిగించాను. నన్ను నమ్మండి. తిండి లేకపోయినా ఆకలి చావు చేస్తానేమో కానీ నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేను. నన్ను నమ్మండి అమ్మా. చూడండి, మీరు చేసిన తప్పిదాలకే మీ మొగోళ్ళు రమ్మ దగ్గర వేరు, కానీ రంభ తానుగా ఎవరిని వలలో వేసుకోలేదు. అయితే మాత్రం సాటి ఆడవాళ్ళమని తెలియదా? రంభ తన వృత్తిలో ఉండి కలో గంజి దాగి తన బతికేదో తను బతికింది, కానీ ఏ మగాడిని వల్ల వేసిన ప్రయత్నం ఏనాడు చేయలేదు. అంత గొప్ప మనిషికి పట్టం కట్టి ఊరేగింపు మరి. నువ్వు దొరసానివి కాదా? ఇక మేమేం మాట్లాడతాం? ఏ పారేగా ఆగండి. మంచో చెడో తన బతుకు తాను నిజాయితీగా బతికిందే తప్ప
ఎవ్వల కీడు కోరుకోలేదు రంభ. ప్రతి మొగోడు రంభ అందాన్ని చూసి అనుభవించాలని చూసుడు, అది తెలిసి ఆడోళ్ళు పంచాయతీ పెడతానచ్చుడు. కానీ రంభ తెగిస్తే మీరు కాదు కదా, ఆ దేవుడు దిగచ్చిన తననేం చేయలేడు. అది తన వృత్తి. కానీ తన ప్రవృత్తి నాకు నచ్చింది. తనలో గొప్పతనం చూశాను. లక్ష్మి, నువ్వు అన్నట్టు రంభకు పట్టం కడతా. రంభను నా మరిదికిచ్చి వివాహం చేస్తా. ఎవ్వలేమనుకున్నా నాకు పర్వాలేదు. నా మాటకు తిరిగేలేదు. రంభ, నువ్వు ఇట్రా. అరే, పోయి మీ చిన్నదనం తీసుకురాపో. అమ్మగారు, మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి అమ్మగారు. నాకు ఆ అర్హత లేదు. నువ్వేం మాట్లాడకు. ఏం చేయాలో నాకు తెలుసు. మరిది గారు, ఇప్పుడు అమ్మని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమే. ఏమండి? ఓ, నీకు నచ్చిన అమ్మాయి కదా. ఈ రోజు నుంచి రంభ ఈ ఊరికి చిన్న దొరసాని. ఎవరన్నా తప్పుగా మాట్లాడేదనుకో తాట తీస్తా.